ఎస్కేఎన్ గారి గురించి ఒక్క మాట చెప్పండి అండి, ఏదో ఒకటి చెప్పండి. నేను ఎస్కేఎన్ గారి పొద్దున్న గురించి వచ్చిన చాలా దగ్గర నుంచి చెప్తాను. ర్యాగింగ్ చేస్తున్నాడు లేదు, అండి. నేను చాలా చెప్తా జెన్యున్. చెప్పండి. చిన్న పిల్లల్లో ఉంటారు, చాలా చుట్టూ ఉన్నప్పుడు ఎప్పుడు ఎంటర్టైన్ అవుతూ ఉంటాం. ఎన్ని టెన్షన్స్ ఉన్న ఆయన పక్కన ఉన్న ఆయన టెన్షన్లో ఉన్న మనకు ఫన్గానే ఉంటుంది. అంటే విల్ మేక్ దట్ ఆ వైబ్ అంతా చాలా వెరీ ఎనర్జెటిక్ గా ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీ, అది ఆ very జోష్ rare అనేది ఇస్తూ ఉంటారు. ఓకే, కిరణ్ గారి హ్యూమర్ కి ఎంత రేటింగ్ ఇస్తారు? రేటింగ్ సార్ రివ్యూస్ అనుకుంటారండి. రేటింగ్ మేమే సినిమా తీసి రివ్యూలు ఏం రాస్తారా ఏంటని చెప్పి టెన్షన్ పడదంటే నేను కిరణ్ గారు ఎప్పుడు చూసినా సైలెంట్ గా, రిజర్వ్డ్ గా, చాలా తక్కువగా, పొలైట్ గా లాస్ట్ అలానే కనిపిస్తారు. ఫస్ట్ ఆయన ఇంతకు ముందు ఇంటర్వ్యూస్ యూట్యూబ్ లో చూసినా ఏది ఫస్ట్ అనిపించలేదు, అన్ని లాస్ట్ టైం వచ్చాయి. ఆయన చేసిన ఆ రోజు లాస్ట్ ఇంటర్వ్యూలు అయి ఉంటాయి. అయితే ఎంత ఇస్తారు హ్యూమర్ కి? ఆయన హ్యూమర్ కి మార్క్స్ ఇవ్వమంటే ఏమండి, out నా of 10. హీరోలు నా హీరోయిన్లు ఏ చేసినా 10/10. అందుకే నేను వాళ్ళతో సినిమాలు చేస్తా. వాళ్ళు సినిమాలు చేస్తున్నప్పుడు నేను వాళ్ళతో ఒక దీంట్లో ఉంటాను అన్నమాట. ఓకే, సో మీరు బాగా ఎక్కువ 10/10 ఇవ్వచ్చు హ్యూమర్ కి అంటున్నారు. మీరేమో చూడడానికి సైలెంట్ గా అనిపిస్తారు, ఎందుకంటారు? సైలెన్స్ లో కూడా హ్యూమర్ ఉంటుంది, అది అర్థం చేసుకోవాలి మనం. వీళ్ళిద్దరిలో ఎవరు సీరియస్ సిచ్యువేషన్ ఆర్ సీన్ చేస్తున్నప్పుడు నవ్వేసేవాళ్ళు? ఎవరైనా నవ్వేవాళ్ళ సెట్ లో? సీరియస్ సీన్ చేస్తున్నప్పుడు నవ్వుట ఎందులో అండి? ఎవరికైనా కామెడీ అనిపించి నవ్వు రావచ్చు కదా, బికాస్ మిమ్మల్ని చూడగానే నవ్వచ్చు. దే ఆర్ గుడ్ యాక్టర్స్, అందుకని నవ్వు రాదు. సీరియస్ లో మనం కూడా సీరియస్ వాళ్ళు ఏడుస్తుంటే మనకే ఏడుపు వచ్చేస్తాయి. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.